భక్తి పారవస్యం చూపించిన మీరు ఇలాంటి చీటింగ్ కేసులో మీ పేరు రావడం ఏంటి? 6% అమౌంట్ ఇస్తానని అసలు ఆ అమౌంట్ ఇవ్వలేదు, అసలు మా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, మైహం భుజాల కూడా ఖాళీ చేసేసినాడు అని వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం వల్లే ఇంత జరిగింది. ఇక్కడ జరిగిన డ్యామేజ్ ఏంటి వాస్తవానికి అంటే, ఎప్పుడు ఇల్లందులో 8 షాపుల్లో 4 వైన్ షాప్స్ మాకు తగలటంతో ఇందులో చిట్టిబాబు గారు చేస్తున్నది ఏంటంటే ఈ 4 వైన్ షాప్స్ తను కబ్జాలోకి తీసుకున్నారు. మైహం భుజా ఖాళీ చేయడం వెనకాల అంతరం సార్, మైహం భుజా ఖాళీ చేయడం వెనక అంతర్యం ఏంటి అంటే 51 లక్షల లడ్డూ విషయంలో చెక్ బౌన్స్ అయింది, పూర్తిగా అమౌంట్ చెల్లించలేదన్న ఆరోపణ అయితే ఉంది. ఏది కూడా చెక్ చేయకోకుండా డైరెక్ట్ ఒక వాయిస్ రిలీజ్ చేయకూడదు సార్. నా గణేష్ కొండపల్లి అనే నా అకౌంట్ నుంచి అత్యంత భారీ కుంభకోణం చేపిస్తున్న సోమిరెడ్డి గారు ఇల్లందులో ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి కారణం కూడా కేవలం చిట్టిబాబు గారు మాత్రమే. వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ఈరోజు మా విశిష్ట అతిథి ఇటీవల సోషల్ మీడియాలో లడ్డూను అత్యధిక రేట్తో వేలంలో మరీ ముఖ్యంగా 51 లక్షలతో పలికి రికార్డ్ ధర పలికి అందరి చూపులు తన వైపు తిరిగే విధంగా చేసిన వ్యక్తి. కానీ ప్రస్తుతం అదే వ్యక్తి ఒక చీటింగ్ కేసులో కొంతమందికి డబ్బు ఎగ్గొట్టాడు, కొన్ని కోట్ల రూపాయల మోసం చేశాడు అన్న కేసులో మరోసారి వార్తల్లో ఎక్కిన వ్యక్తి G7 అనే యూట్యూబ్ ఛానల్ పెట్టినటువంటి G7 అధినేత అయినటువంటి కొండపల్లి గణేష్ గారు ఇవాళ మాతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు 9+ స్టూడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ పిలిచినందుకు 9+ స్టూడియో మేనేజ్మెంట్కి మీకు థ్యాంక్స్ అండి. కదా సార్, ఇప్పుడు 51 లక్షలతో లడ్డూ వేలంలో పలికారు మీరు. చాలా భక్తి ఉంటే కానీ ఆ స్థాయిలో రేట్లు ఎవరు పలకరు. కానీ అంత భక్తి పారవస్యం చూపించిన మీరు ఇలాంటి చీటింగ్ కేసులో మీ పేరు రావడం ఏంది? నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకే ఆశ్చర్యంగా అనిపించిందండి. తొలిత వాళ్ళు ఎవరు పెట్టారో వాళ్ళు మన ఈఓడబ్ల్యూ ఆఫీస్కి వెళ్ళి ఇలా మాకు కంప్లైంట్ పెడుతున్నప్పుడు వాళ్ళు ఒక్కసారి ఈఓడబ్ల్యూ వాళ్ళు వాస్తవాలు ఏంటి అనేది ఫస్ట్ ఒకసారి చెక్ చేసి లేదా నన్ను పిలిపించి మాట్లాడి పెట్టుంటే ఇంత వైరల్ అయ్యేది కాదు. సో వాళ్ళ దగ్గరికి వచ్చింది. సరే, వాళ్ళు ఏమి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వెళ్ళారో అది దాన్ని బేస్ చేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ చేశాక నేను మైహం భుజాలో లడ్డు 2 times తీసుకోవడం వల్ల 29 lakhsకి ఒకసారి 51 lakhsకి ఒకసారి తీసుకోవడం వల్ల అమాంతంగా సోషల్ మీడియాలో అది వైరల్ అవుతూ ఒక సెలబ్రిటీ హోదా పొందాను. ఇప్పుడు ఆ హోదా వచ్చాక ఎఫ్ఐఆర్ అయ్యేసరికి అమాంతంగా నెగిటివ్ వేలో న్యూస్ స్ప్రెడ్ అయింది. ఏ న్యూస్ అయినా కూడాను ఒక్కసారి ఇది జరిగిందా జరగలేదా మీలాగా ముందుకొచ్చి పిలిపించి వాస్తవాలు తెలుసుకొని ఈ న్యూస్ని కొంత ఆడిట్ చేసుకొని R&D చేయించి రీసెర్చ్ చేయించి టెలికాస్ట్ చేస్తే హ్యాపీగా ఉండేది. కానీ అమాంతంగా ఇలా వేయటం నాకు కూడా చాలా అదే. ఇప్పుడు ఒక న్యూస్ మనకు టెలికాస్ట్ అవుతుందంటే బాధితులు ఈ విధంగా మనకు చీటింగ్ చేశాడు, 6% అమౌంట్ ఇస్తానని అసలు ఆ అమౌంట్ ఇవ్వలేదు, అసలు మా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, మైహం భుజాల కూడా ఖాళీ చేసేసినాడు అని వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం వల్లే ఇంత జరిగింది. అవును. సో అసలు మీరు 6% ఇస్తానని చెప్పారా, లేకపోతే అమౌంట్ గురించి ఏంటి అసలు విషయం? అది ఇక్కడ విషయం ఏంటంటే ఏదైనా పర్సంటేజ్ కమిట్ అయినట్లు కానీ పేపర్ మీద రాసిచ్చినట్లు కానీ అగ్రిమెంట్ రాసిచ్చినట్లు కానీ ఓరల్ కమిట్మెంట్ అయినట్లు కానీ ఈ రోజు దాకా చేయలేదండి. యాక్చువల్ విషయం ఏంటని తమరు డైరెక్ట్ క్వశ్చన్ వేశారు కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా తమరికి కంప్లీట్గా వివరిస్తున్నాను. నేను మైహం భుజాలో ఉంటున్న నా ఇంటికి వచ్చి ఇప్పుడు ఏది కంప్లైంట్ పెట్టిన వ్యక్తులు నా ఇంటికి వచ్చి మేము వైన్ షాప్స్ టెండర్స్ వేయడానికి విల్లింగ్ ఉన్నాము, తమరితో పాటు ఈ వైన్ షాప్ టెండర్స్ వేస్తాము, మీ గ్రూప్లో మమ్మల్ని యాడ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు 7 అప్లికేషన్స్ ఇచ్చారు. ఇది నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. వాళ్ళు 7 అప్లికేషన్స్ ఇచ్చారు. 7 అప్లికేషన్స్, ఈచ్ అప్లికేషన్ 3 lakhs rupees, 7 3 21 లక్ష డీడీలు తీసాము. వాళ్ళ పేరు మీదనే వైన్ షాప్ టెండర్స్కి అప్లై చేశాము. వాళ్ళు కొత్తగూడెంలోని వైన్ కలెక్టర్ సమక్షంలో డ్రా తీసే ప్లేస్కి వచ్చారు. డ్రాలో కలెక్టర్ గారి సమక్షంలోనే వాళ్ళు పాల్గొన్నారు. డ్రాలో బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ పేరు మీద వైన్ షాప్ తగలలేదు.
తగలలేని క్షణం నుంచి వాళ్ళు అప్లై చేసిన 7 అప్లికేషన్స్కి 21 lakhs నాకు రిఫండ్ చేయండి అని నా మీద ఒక 3 నెలల నుంచి ప్రెషర్స్ ఇస్తున్నారు. మా గ్రూప్లో 4 వైన్ షాప్స్ తగిలాయి. ఈ 4 వైన్ షాప్స్లలో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళు 10 lakhs రూపీస్ మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు 10 lakhs చేశారు. మిగతా బ్యాలెన్స్ మొత్తం నేనే ఇన్వెస్ట్ చేసుకున్నాను. ఇవి రెండు కలిపి ఇల్లందులోని 4 వైన్ షాప్స్లలోకి మేము ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇది క్లియర్. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ 31 lakhs, వాళ్ళు రాసిన ఎఫ్ఐఆర్లో కూడా అదే ఉంది. నేను వాళ్ళతో అగ్రిమెంట్ అయినది కూడాను వాళ్ళు ఈ వైన్ షాప్స్ పెట్టుబడికి గాను 10 lakhs రూపీస్ ఇచ్చారు అనే అగ్రిమెంట్లో క్లియర్గా వాళ్ళు నేను సైన్ చేసింది ఉంది. ఆ కాపీ నేను డిపార్ట్మెంట్కి ఇచ్చాను, తమరికి కూడా ఇచ్చాను, మీడియా సమక్షంలో కూడా చూపించాను. అండ్ ఈ 10 lakhs ఇచ్చారు. ఇవి ఇల్లందులో వైన్ షాప్కి స్టాక్ రూపంలో పెట్టుబడి పెట్టి ఉంది అనేది కూడా క్లియర్గా మేము అగ్రిమెంట్లో రాసుకున్నాము. అదే కాపీ వాళ్ళకి ఇచ్చాము, తమరికి కూడా ఇచ్చాము. ఇక్కడ జరిగిన డ్యామేజీ ఏంటి వాస్తవానికి అంటే, ఎప్పుడు ఇల్లందులో 8 షాపుల్లో 4 వైన్ షాప్స్ మాకు తగలటంతో ఇల్లందు ఎమ్మెల్యే అయిన కోరం కనకయ్య గారు, అతని అనుచరులైన ఇల్లందులో ఉంటున్న అన్ని ఇల్లీగల్ దందాలు చేస్తున్న చిట్టిబాబు గారు, అంటే అతని ఒక రౌడీ షీటర్ గతంలో, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారితో అత్యంత సన్నిహితంగా పెంచుకుంటూ ఇల్లందులో ఉంటూ ఇల్లందులో అన్ని ఇల్లీగల్ బిజినెస్లు, ఎగ్జాంపుల్ కోల్ మాఫియా రన్ చేస్తున్నాడు, ట్రాన్స్పోర్టు ఇల్లీగల్గా దోలుతున్నాడు, ప్లస్ యాష్ ఇల్లీగల్గా దోలుతున్నాడు. ఇలా అక్రమ దందాలకు అలవాటు పడిన వ్యక్తి, ఇన్స్టెంట్గా డబ్బులు కావాలి అని ఆశపడుతున్న వ్యక్తి, రాత్రే డబ్బులు కావాలని కోరుకుంటూ ఆశపడుతూ ఎమ్మెల్యే గారికి బ్యాడ్ నేమ్ తీసుకొస్తూ ఇల్లందు టౌన్లో అన్ని అక్రమ దందాలు ఆయన చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో చిట్టిబాబు గారు, ఆయన ఈ 4 వైన్ షాప్స్ నాకు ఇప్పియండి అని ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అవటం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆయనకి హెల్ప్ చేస్తూ నా వైన్ షాప్స్ ఏది కలెక్టర్ గారు అఫీషియల్గా ఇచ్చిన లైసెన్స్ కాపీ ఇచ్చిన వైన్ షాప్స్ని దౌర్జన్యంగా షాప్ ముంగడికి వచ్చి షటర్ తాళాలేసిన వీడియోస్, ఎమ్మెల్యే గారి సొంత తమ్ముడు షాప్ ముంగట తాళాలేసిన వీడియోస్ తమరికిచ్చాను. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో మొహంతి ఐపీఎస్ గారికి, ఏసీపీ మొహంతి ఐపీఎస్ గారికి కానీ సారి కూడా నేను వీడియోస్ పెన్ డ్రైవ్తో సబ్మిట్ చేశాను. లెటర్ లిఖితపూర్వకంగా రాశాను, పలానా ఇల్లందు వైన్ షాప్స్కి సంబంధించిన అక్రమ దందా గురించి అని చెప్పేసి క్లియర్గా సార్కి లెటర్ రాసి సార్కి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. సార్ ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఇందులో చిట్టిబాబు గారు చేస్తున్నది ఏంటంటే, ఈ 4 వైన్ షాప్స్ తను కబ్జాలోకి తీసుకున్నాడు. ఎప్పుడు ఇతను కబ్జాలో తీసుకున్నాడో మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన, మమ్మల్ని నమ్మి అప్లికేషన్ ఇచ్చిన పార్ట్నర్స్కి అమౌంట్ ఇవ్వలేకపోతున్నాం. ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా ఎక్సైజ్ కమిషనర్ గారికి సబ్మిట్ చేశాము, కొత్తగూడెం కలెక్టర్ గారికి సబ్మిట్ చేశాను, కొత్తగూడెం ఎస్పీ గారికి సబ్మిట్ చేశాను, ఏసీబీ అయిన మోహంతి ఐపీఎస్ గారికి సబ్మిట్ చేశాను, చీఫ్ సెక్రటరీ గారికి కూడా సబ్మిట్ చేశాను. ఈ సబ్మిట్ చేసిన లెటర్స్ అన్నీ కూడాను నేను మీడియాకి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. దీని మీద వాళ్ళు ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఎనీ మూమెంట్ చిట్టిబాబు గారి మీద రైట్స్ అవుతాయి, అరెస్ట్ కూడా చేస్తారు. మరి ఈ కేసులో మీరు అసలు నాది తప్పే లేదంటున్నా, మీరు ఉన్నపళంగా మై హోమ్ పూజ ఖాళీ చేసేసి వాళ్ళ ఫోన్ కూడా ఎత్తకుండా. సార్ నా ఫోను ఏ రోజు కూడా స్విచ్ ఆఫ్ లేదు. నేను అందరికీ అందుబాటులో ఉన్నాను. మీడియా మిత్రులకి ప్రతి కాల్ నేను ఆన్సర్ చేస్తున్నాను. మీడియా మిత్రులు ఫోన్ చేసి అడుగుతున్న ప్రతి ఇంటర్వ్యూ కూడా నేను వస్తున్నాను. నేను అందరికీ అందుబాటులోనే ఉన్నాను. కానీ వాళ్ళెందుకు కాల్స్ ఎత్తడం లేదు అని? అది 100కి 200% తప్పు సార్. వాళ్ళ కాల్స్ ఎన్నిసార్లు ఎత్తాను అనేది నా ఫోన్లో రికార్డు ఉంది. వాళ్ళతో ఎవ్రీ మినిట్ చాటింగ్ చేస్తున్నది కూడా నా రికార్డులో ఉంది. మీకు కావాలి అంటే ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, మరి మై హోమ్ పూజ ఖాళీ చేయడం వెనక సార్, మై హోమ్ పూజ ఖాళీ చేయడం వెనక అంతర్యం ఏంటి అంటే, ఇక్కడ 2 విషయాలు సార్. ఒకటి, మై హోమ్ పూజలో ఉంటున్న అస్సద్ అనే వ్యక్తి నిరంతరం మా ఇంటికి అన్ఈవెన్ టైమింగ్స్, మార్నింగ్ 7 o'clock రావటము, నైట్ 11 o'clock రావటము, కాస్త ఫ్యామిలీకి ఇబ్బందికరంగా అనిపించడం వల్ల నేను అది వేకేట్ చేయాల్సి వచ్చింది. అంతేగాని నాకు మై హోమ్ పూజ నా డబ్బులు ఎక్స్క్లూజివ్గా నా సొంత డబ్బులు. ఫస్ట్ టైం లడ్డు పాడినప్పుడు 29 lakhs నా డబ్బులు మై హోమ్ పూజ కమిటీలో ఉన్నాయి. ప్లస్ నెక్స్ట్ టైం 51 lakhsకి లడ్డు పాడాము. ఆ డబ్బులు నా సొంత డబ్బులు మై హోమ్ పూజలో ఉన్నాయి. ఇంత మై హోమ్ పూజకి ఇన్వెస్ట్ చేసి 2 రాష్ట్రాలలో మై హోమ్ పూజకు ఒక గుర్తింపు తీసుకొచ్చి మై హోమ్ పూజ వాల్యూని పెంచి
నేను అంత క్రెడిటబిలిటీ సంపాదించుకున్న వ్యక్తిని మైహంబుజా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే కేవలం అసద్ అనే ఒక వేస్ట్ ఫెలో వల్ల వచ్చిందండి. అంటే అతను ఖాళీ చేసిన ఏమైనా బెదిరించాడా లేకపోతే అతను ఏం లేదు సార్, ప్రతి క్షణము ఇంటికి రావటము, డిస్టర్బ్ చేయటము, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడము, అది కొంచెం కంఫర్టబిలిటీగా ఫీల్ కాలేదు నేను. దానివల్ల నేను ఖాళీ చేయాల్సిన అవసరం వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు అలా అయితే 51 లక్షలతో, ఇంతకుముందు 29 లక్షలతో మైహంబుజా ఆ లడ్డు భారీ వేలంలో మీరు తీసుకున్నారు. మైహంబుజాకి నేను హెల్ప్ చేశాను, నా కాంట్రిబ్యూషన్ ఉందంటున్నారు. కానీ ఈ 51 లక్షల లడ్డు విషయంలో చెక్ బౌన్స్ అయింది, పూర్తిగా అమౌంట్ చెల్లించలేదన్న ఆరోపణ అయితే ఉంది. సో దాని గురించి మీరేమంటారు? సార్ 100% మీరు చెక్ చేయండి. ఏది కూడా చెక్ చేయకోకుండా డైరెక్ట్ ఒక వాయిస్ రిలీజ్ చేయకూడదు సార్. నా గణేష్ కొండపల్లి అనే నా అకౌంట్ నుంచి మైహంబుజాకి అమౌంట్ 51 lakhs ట్రాన్స్ఫర్ అయిన రిసిప్ట్ నా దగ్గర ఉంది. మీరు మైహంబుజా దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. పలానా గణేష్ కొండపల్లి అకౌంట్ నుంచి 51 lakhs ఆర్టీజీఎస్ తమరికి జరిగిందా లేదా అని మైహంబుజా ఎంసీ ఇన్ఛార్జ్ అయిన నానిగారు ఉన్నారు, ప్రెసిడెంట్ మైహంబుజా నానిగారు ఉన్నారు, ప్రెసిడెంట్. మీరు కనుక్కోండి. ఏ క్షణాన నేను ఆక్షన్లో అది లిఫ్ట్ చేశానో ఆ క్షణానే వాళ్ళకి చెక్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్ 100కి 200% వాళ్ళకి క్లియర్ అయింది. నేను అది నా ఐటీ రిటర్న్స్లో కూడా చూపించాను. మరి ఈ ప్రచారం అయితే ఎందుకు జరిగిందన్న? అసలు సార్ మైహంబుజాలో కేవలం తన లావిష్ లైఫ్ చూపించుకోవడానికి మైహంబుజాలో జరుగుతున్న ఇంటర్నల్ ఇష్యూ ఏంటంటే ఈ ప్రెజెంట్ ఎంసీకి పాత ఎంసీకి జరుగుతున్న డిస్టర్బెన్స్ ఉంది. డిస్టర్బెన్స్లో వాళ్ళు వైరల్ చేసుకునేదే తప్ప అందులో నేను ఏ రోజు ఇన్వాల్వ్ కాలేదు. ప్రెజెంట్ మేనేజ్మెంట్కి పాత మేనేజ్మెంట్కి ఉంటున్న ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల దీన్ని ఫోకస్ చేశారే తప్ప దానికి నాకు సంబంధం లేదు. పాత ఎంసీకి తెలుసు అంతకుముందు 29 lakhs ఇచ్చింది, పాత ఎంసీకి తెలుసు అంతకుముందు మనం ఇచ్చిన 51 lakh చెక్ క్లియర్ అయింది అనేది. కొత్త ఎంసీ దగ్గర ఆల్రెడీ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటే పలానా కొండపల్లి గణేష్ అకౌంట్ నుంచి 51 lakhs రిసీవ్డ్ అనేది స్టేట్మెంట్లో క్లియర్గా చెప్తుంది. అందులో నేను ఇవ్వాల్సిన ఆన్సర్ కూడా పెద్దగా ఏం లేదు సార్. మరి అంత క్రిస్టల్ క్లియర్గా ప్రతి విషయంలో నేను క్రిస్టల్ క్లియర్ అంటున్నారు మీరు. సో ఇంతకుముందు లిక్కర్ స్కామ్లో కూడా మీరు కొన్ని కేసులు అరెస్ట్ అయినట్టు కొన్ని న్యూస్లు వచ్చాయి. లేదండి, నేను లిక్కర్ స్కామ్లో ఏ రోజు పక్క రాష్ట్రాల్లో కూడా కొన్ని కేసులు ఉన్నాయని లేదు 100కి 200% వాస్తవం లేదు. నా పైన ఎక్కడ కూడా లిక్కర్ దాంట్లో సింగిల్ కేసు కానీ ఎఫ్ఐఆర్ కానీ నోటీస్ కానీ ఏ రోజు నా పేరు మీద లిక్కర్ దాంట్లో లేదు. నాది క్లీన్ షీట్లో ఉంది. నేను 7 వైన్ షాప్స్కి లైసెన్సీని మీరు ఆంధ్రాలో చెక్ చేయొచ్చు. నా వైన్ షాప్స్ అన్నిటి కూడా గణేష్ వైన్స్ అన్న పేరుతో ఉంటాయి. అన్ని షాపులలో లైసెన్స్ కాపీస్ మీకు అంటించుంటాయి బోర్డులో, మీరు చెక్ చేయండి. క్లీన్ షీట్తో నేనున్నాను. ప్రతి వైన్ షాప్లో ఈ రోజు దాకా ఎటువంటి టెక్నికల్ కేసు కూడా లేనున్న వ్యక్తిని నేను. నాకు జరిగిన మేజర్ డ్యామేజ్ ఏంటంటే ఇల్లందు ఎమ్మెల్యే గారు అనుచుడైన రౌడీ షీటర్ అయిన చిట్టిబాబు గారు ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్న యాష్ ఇల్లీగలు, ట్రాన్స్పోర్ట్ ఇల్లీగలు, కోల్ మాఫియా రన్ చేస్తున్న చిట్టిబాబు గారు నా 4 వైన్ షాప్స్ కబ్జా తీసుకోవడం వల్ల నా తోటి పార్ట్నర్లకి నేను వైన్స్లో వచ్చే ప్రాఫిట్ షేర్ చేయలేకపోయానే తప్ప ఎక్కడా కూడాను వైన్ షాప్ ఫీల్డ్కి సంబంధించి నా మీద చిన్న ఇబ్బంది కూడా లేదు. దీనికి ఆయనకి కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్న డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గారు. ఎందుకు ఆయన సపోర్ట్ చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడాను గవర్నమెంట్ ఎంఆర్పికి అమ్మాలని క్లియర్గా చెప్పింది. ఎంఆర్పి కాకోకుండా కోటర్కి 25 రూపాయలు ఎక్స్ట్రా అమ్మిస్తున్న సోమిరెడ్డి గారు మన తెలంగాణ స్టేట్లో ఓన్లీ ఖమ్మం జిల్లాలోనే ఇది రన్ అవుతుంది. 23 జిల్లాలలో ఎక్కడా కూడా లేదు. అత్యంత భారీ కుంభకోణం చేపిస్తున్న సోమిరెడ్డి గారు లిక్కర్ కుంభకోణం అనేది జరుగుతుంది అంటే ఓన్లీ ఖమ్మం జిల్లాలోనే జరుగుతుంది. అది సోమిరెడ్డి గారే చేపిస్తున్నారు, దగ్గరుండి చేపిస్తున్నారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో 200 వైన్ షాప్స్ ఉన్నాయి. 200 వైన్ షాప్స్లో కూడాను మీరు ఫిజికల్గా చెక్ చేయండి లేదా కాల్ చేసి అయినా చెక్ చేయండి. కోటర్కి 25 రూపాయలు ఎక్స్ట్రా అమ్మిస్తున్నాడు. 25 రూపాయల్లో 15 రూపాయలు సోమిరెడ్డి గారు తీసుకుంటున్నారు. ఇల్లందులో మద్య మాఫియా రన్ చేస్తున్న రౌడీ మామూలు కింద చిట్టిబాబు గారు 10 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది ఒక్క నెలకి వచ్చేసి ఖచ్చితంగా 1 కోటి రూపాయలు అక్రమంగా సోమిరెడ్డి గారికి జిల్లా వ్యాప్తంగా ముడుతున్నాయి. మీరు ఏసీబీ ఆఫీసర్తో వెరిఫికేషన్ చేసుకున్న ఇది వాస్తవము. దీనికి సంబంధించిన వీడియోస్, దీనికి సంబంధించిన ఆడియోస్, రికార్డులు గత నెల రోజుల నుంచి ఎవ్రీడే అమ్మిస్తున్న 25 రూపాయలు ఎక్స్ట్రా అమ్మిస్తున్న సోమిరెడ్డి గారు అమ్మిస్తున్న వీడియోలు, ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి. మేము ఏసీబీ ఆఫీస్కి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. మీరు ఇవాళ చెక్ చేసి ఇది వాస్తవమా
కాదని చెక్ చేయండి. దీనికి మీడియా ఎంత జెన్యూన్గా ఉంటుంది అనేది మీరు చెక్ చేసి పబ్లిక్కి వివరించండి. మరి సార్ ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు ఇల్లందులో మీ ఓన్ నియోజకవర్గము, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అవును సార్. అధికారంలో మీరు ఉన్నా కూడా మీ పైన ఈ విధంగా పర్సనల్ గ్లిచ్ అంటే అసలు నాకైతే నమ్మబుద్ధి కావడం లే. అందరికీ ఇల్లందు ప్రజలందరికీ అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఇల్లందు ఎమ్మెల్యే గారితో 2014 నుంచి జర్నీ చేస్తున్నాను. ఆయన పెడుతున్న ప్రతి ఎక్స్పెండిచర్ కూడా నేనే మీదేసుకొని ఇస్తున్నాను. ఆయనకి వాళ్ళ మిస్సెస్ గారికి ఇల్లందు టౌన్లో పెడుతున్న ప్రతి ఖర్చు కూడాను, ప్రతి సందర్భంలో పెడుతున్న ఖర్చు కూడాను 2014 నుంచి ఈ రోజు దాకా నేనే ఇస్తున్నాను. దసరా ఖర్చు కానివ్వండి, ఇంకో సందర్భంలో వస్తున్న ఖర్చులు అన్నీ కూడా నేనే నా మీద స్వయంగా వేసుకొని ఇస్తున్నా కూడాను. ఎమ్మెల్యే గారు మరి చిట్టిబాబు చేసే చెంచాగిరి మీద బిలీవ్ చేస్తూ చిట్టిబాబు జోకుతున్న ఆయన జోకుతున్న విధానాన్ని ఆయన పడిపోయి కంప్లీట్గా చిట్టిబాబు మైండ్ సెట్లో పడ్డారు. రేపు ఇల్లందులో ఎమ్మెల్యే గారు ఓడిపోవటానికి కారణం కూడా కేవలం చిట్టిబాబు గారు మాత్రమే. సో ఇక్కడ నేను ఎమ్మెల్యే గారికి పలు రకాలుగా సపోర్ట్ ఉన్నా, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉన్నా. ఇల్లందులో మొన్న 24 వార్డులలో 21 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిపించడం కోసం నా వంతు కృషి చేశాను. నేను అవుట్రైట్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాను, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశాను, అండ్ ఎమ్మెల్యే గారికి కూడాను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశాను. బట్ వాళ్ళు నిలుపుకోలేకపోతున్నారు సార్, అది చూడాలి. ఇప్పుడు అలా అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వం ఉన్నారు, మీ వైఫ్ కూడా అక్కడ ప్రెసిడెంట్ కౌన్సిలర్గా ఉన్నారు, గెలిచారు. ఇప్పుడు ప్రభుత్వం మీ అధికారం ఇప్పుడు ఇల్లందులో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ పైన ఇంత పర్సనల్ గ్లిడ్జ్ జరుగుతుంది అంటే ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకపోవడానికి గల కారణం ఏంటి? మీరు తప్పు చేశారని కాంగ్రెస్ హైకమాండ్ అనుకుంటుందా? సో దానికోసమే మీ పైన ఇన్ని ఆరోపణలు వచ్చినా కానీ పక్కన పెట్టేస్తున్నా మిమ్మల్ని. సార్ మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఎఫెక్టబుల్ క్వశ్చన్ ఇది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వాస్తవాలు తెలుసు. ఎమ్మెల్యే గారు ఈరోజు ఇల్లందులో ఫైనాన్షియల్గా ఎదిగారు అంటే దానికి బ్యాక్ బోన్గా గణేష్ వన్ ఆఫ్ ద పర్సన్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా క్లారిటీ ఉంది. అండ్ ఎమ్మెల్యే గారికి పలు రకాలుగా గణేష్ సపోర్ట్ చేశాడు ఫైనాన్షియల్గా అనేది అధిష్టానానికి తెలుసు. అందరి ఇల్లందు ప్రజల్లో ఉన్న 24 వార్డులలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా క్లారిటీ ఉంది. నా పైనే ఎమ్మెల్యే గారు SC/ST కేసు పెట్టించి అక్రమంగా నా వైన్ షాప్స్ కబ్జా చేసుకొని వైన్ షాప్స్లలో నన్ను ఇబ్బంది పెడుతున్న విషయం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి చాలా స్పష్టత ఉంది. నేను మన రేణుకా చౌదరి గారిని వెళ్ళి కలవటం జరిగింది. రేణుకా చౌదరి అమ్మకి నేను స్పష్టంగా వివరించి చెప్పడం జరిగింది. అమ్మగారు కూడా దీన్ని చూస్తున్నారు. అది ఏ సందర్భంలోనైనా కూడాను దీనికి యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళ పెద్దలు ఏది చెప్తే దాన్ని నేను అంగీకరించడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు సార్ మీ లైఫ్లో సార్ ఎక్కడ తీసుకున్నా కానీ, మీ బిజినెస్ లైఫ్లో కానీ, మీ జర్నీలో కానీ ఎక్కడ చూసినా ఇలా అన్ని కాంట్రవర్సీలే. ఎందుకైతే అందరూ అదే పనిగా మీ పైన కాంట్రవర్సీ చేస్తున్నారా? ఒకసారి సెలబ్రిటీ హోదాకు వచ్చాక నేను తుమ్మినా, నేను దగ్గినా నా వైపు మీడియా ఫోకస్ ఉంటుందండి. సో అందులో మీడియా ఫోకస్ ఉంటుంది. అది నాకు కూడా కొంచెం తృప్తినే ఇస్తుంది. ఎప్పుడు మీడియాలో మనం కనపడుతూ ఉన్నాము, అది మంచా చెడు అని తెలియదు. కాకపోతే మీడియాలో కనిపిస్తున్నాము, ఏదో విధంగా యాక్టివ్ అయితే ఉన్నాము, సరే కానివ్వండి అనిపిస్తుంది. ఇవాళ ఒక ఇల్లందు ఎమ్మెల్యే గారు ఇల్లందు ప్రజలకు మాత్రమే పరిచయము. నేను 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఫేస్ ఐడెంటిటీ వచ్చింది. సో అది మీడియాతో సరే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది తెలియదు. నేనైతే యాక్టివ్లోనే ఉన్నాను. అండ్ ఇది నాకు ఎటువంటి మైనస్ అయితే కాదండి. ఎందుకంటే నేను మెంటల్లీ చాలా స్ట్రాంగ్ పర్సన్ని అండ్ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ పర్సన్ని. నాకు మాత్రం ఎటువంటి మైనస్ జరగదు. వాస్తవాలు అనేది కొంచెం డిలే అయినా, ఇప్పుడు మొన్న 3 రోజుల క్రితం అయిన వైరల్ న్యూస్ అది స్క్రిప్ట్ కొట్టి పట్టిన దానికి ఇవాళ తమరు పిలిచి ఇంటర్వ్యూ చేస్తూ ప్రతి మాటకు కూడాను చాలా స్పష్టంగా మీకున్న క్వశ్చన్స్, మీడియా తరపున ఉన్న అందరి క్వశ్చన్స్ కూడా తమరు అడుగుతున్నారు. ఇది చాలా తృప్తినిచ్చింది. ఇంటర్వ్యూ కూడా సార్ ఇంకోటి కూడా ప్రచారంలో ఉంది, 3 నెలల క్రితం మిమ్మల్ని జైల్లో పెట్టారు వరకు లేదండి, భారీగా ప్రచారం జరిగింది. లేదు కొన్ని సోషల్ మీడియా సైట్లలో కూడా అదే నేను చెప్తున్నా సార్. సోషల్ మీడియాలలో 1-2 సార్లు చెక్ చేసేయండి. నేను ఏ జైలుకి వెళ్ళలేదు. నేను ప్రశాంతంగా నా వ్యాపారాలు, నా G7 మీడియా న్యూస్ ఛానల్ రన్ చేసుకుంటున్నాను. ప్రశాంతంగా నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. నాకు జరిగిన మేజర్ డ్యామేజ్ ఒకటే, ఇల్లందు ఎమ్మెల్యే గారి అనుచరుడైన చిట్టుబాబు గారు నా వైన్స్ కబ్జా చేయటం వల్ల
నేను సర్వే అవ్వటంలో ఇబ్బంది పడుతున్నానే తప్ప నాకు ఎక్కడా కూడా ఇంకొక డ్యామేజ్ లేదండి, ఎక్కడ ఒక రిమార్క్ లేదండి. నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది, కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసింది, ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసింది, అండ్ ఎక్సైజ్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసింది, ఏసీబీ డీజీ గారిని రిక్వెస్ట్ చేసింది ఒకటే విషయం అండి. నా వైన్ షాప్స్ గవర్నమెంట్ డ్రాలో ఇచ్చిన వైన్ షాప్స్ని మన కబ్జా తీసుకున్న రౌడీ షీటర్ అయిన చిట్టిబాబు గారు, మద్యం కల్తీ వ్యాపారం చేస్తున్న చిట్టిబాబు గారు, ఎగస్ట్రాకి అమ్మిస్తున్న సోమిరెడ్డి గారి మీద చర్య తీసుకొని నా వైన్ షాప్స్ నాకు ఇప్పించండి అని రిక్వెస్ట్ మాత్రం చేస్తున్నాను. కానీ ఇప్పుడు మీరు ఈ కల్తీ అన్నారు కదా సార్, ఇప్పుడు కానీ కల్తీ మద్యం అమ్మేదే కొండపల్లి గణేష్ అనే పుకారైతే ఉంది. సో ఇది ఈ విధంగా చేసి అతను చాలా ఫాస్ట్గా గ్రో అయిపోయినాడు. సార్ తప్పు సార్, నిజంగా నేను కల్తీ మద్యం అమ్ముంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎప్పుడు నన్ను రెడ్ కార్పెట్ వేసి పిలిచేది కాదు. నేను ఎప్పుడు కూడా వైన్ షాప్ టెండర్స్ వేస్తే నాకు డిప్యూటీ కమిషనర్ గారు వరంగల్ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ నన్ను పిలిచి, గణేష్ మాకు రెవెన్యూ వాంటెడ్ ఉంది, ఇన్ని అప్లికేషన్స్ మీరు వేయండి, గవర్నమెంట్కి రెవెన్యూ ఇలా ఉంటుంది, మీలాంటి లైసెన్సీలు మాకు అవసరము అని చెప్పేసి నాకు ఎప్పుడూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో రెడ్ కార్పెటే ఉంటుంది సార్. ఎక్కడా కూడాను ఇది నిజం కాదు. మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్ఐ స్థాయి కానీ, సిఐ స్థాయి కానీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థాయి కానీ చెక్ చేయండి. చెక్ చేసి మీరు ఆ క్వశ్చన్ వేయండి, ఆరోపణలు నిజమా కాదనేది క్రాస్ చెక్ చేయండి. ఇప్పుడు సార్, ఇప్పుడు కాస్త మేము మతపరంగా వెళ్దాం. ఇప్పుడు సనాతన ధర్మంలో కానీ, ఇస్లాంలో కానీ, అటు క్రిస్టియానిటీలో కానీ మద్యపానం అనేది నిషిద్ధం. ఎగ్జాక్ట్లీ. మరి అలాంటి మద్యపానంలో వచ్చిన డబ్బుతో వినాయక చవితి నాడు లడ్డూ వేలంలో ఆ డబ్బు పెట్టడం అనేది అది ఎంతవరకు సమంజసం? అది మీరు అన్నది 100% కరెక్ట్ అండి. నేను ఒక మద్యం వ్యాపారంలోనే లేదు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఉన్నాను. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన మనీ మాత్రమే యూజ్ చేశాను. మద్యం వ్యాపారంలో అంత మనీ ఎప్పుడూ రాదు, ఏ వైన్ షాప్స్ నుంచి కూడా అంత లాభాలు రాదు. ఆ లాభాలు రావాలి అంటే ఒకటి చిట్టిబాబులాగా కల్తీ మద్యం వ్యాపారం చేయాలి, లేదా ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎక్సైజ్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గారు జిల్లాలో 25 రూపాయలు అమ్మిస్తూ కోట్ల రూపాయల మద్య కుంభకోణం చేయడం వల్ల అక్రమ మనీ వస్తేనే ఇలాంటి పనులు చేయగలుగుతారు. నేను ఎప్పుడు వాటిని ఎంకరేజ్ చేయను. నేను రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యక్తిని. హైదరాబాద్ అండ్ ఖమ్మంలో రెండిట్లో నా బ్రాంచెస్ ఉన్నాయి. నేను రియల్ ఎస్టేట్ ఫుల్ ఫ్లెడ్జ్గా చేసుకుంటున్న వ్యక్తిని. ఇప్పుడు మార్కెట్ స్లో ఉండటం వల్ల మాత్రమే నేను వైన్ షాప్స్ మీద డిపెండ్ అయి ఉన్నాను. అండ్ నేను హిందూ ధర్మానికి సంబంధించిన దాంట్లో ఫస్ట్ ఉండే వ్యక్తిని. నేను 25 ఏళ్ల క్రితమే మా మమ్మీ మా డాడీ గణేష్ లక్ష్మీ గణపతి టెంపుల్ని కట్టించారు. నేను హిందూ ధర్మాన్ని మ్యాక్సిమం నా వంతుగా ముందుకు తీసుకెళ్లే దానిలో నేను ముందుంటాను, నా కుటుంబం ముందు ఉంటుంది. ఓకే సార్, అలా అయితే థ్యాంక్ యూ. మేము పిలిచిన వెంటనే మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. తమరి స్టూడియో మేనేజ్మెంట్ గారికి థ్యాంక్ యూ సో మచ్. వాస్తవాలు ఉన్నట్టుగా టెలికాస్ట్ ఇవ్వండి. ఏ కుటుంబము మార్కెట్లో మీ సోషల్ మీడియా వల్ల అన్యాయంగా అయిపోకోకుండా చూసుకోండి. థ్యాంక్ యూ. మీడియా సపోర్ట్ చేసినందుకు తమరి మేనేజ్మెంట్ గారికి థ్యాంక్ యూ సో మచ్. యా.